పరిరక్షించే బాధ్యత మీది. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉందని చెప్పి ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు. అధ్యక్ష, ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా పరిరక్షించే బాధ్యత మీది. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉందని చెప్పి ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు. అధ్యక్ష, ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉందని చెప్పి ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు. అధ్యక్ష, ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉందని చెప్పి ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి
వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డకు రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డకు రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డకు రావడానికి సపరేట్ గా ఆయన కారు లోపల రావడానికి గేట్ ఉంది అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని ప్లే కార్డులు బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుని, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి